మీ నుంచి ఒక అమూల్యమైనటువంటి ఒక రెండు మాటలు ఒకసారి మాకు తెలియపరిచినట్టయితే వాళ్ళ పారాయణాది క్రతువులు ఏ విధంగా ఆచరించాలి అన్నటువంటిది ఒక్కసారి మీరు మన శృంగగిరి యొక్క పద్ధతిని ఒక్కసారి మీరు తెలియపరిచి శృంగేరి యొక్క పద్ధతిని ఒక్కసారి ఇక్కడ ఏకోత్తర వృత్తిని అంటే ఇక్కడ ఉన్నటువంటి అంతే 2 రోజుల్లో ఏకోత్తర వృత్తి కాదు కాబట్టి మీరు అనుకున్న సంకల్పం ప్రకారమే కానీ అది ఒక్కసారి మీ అమూల్యమైన రెండు మాటలు వాళ్ళ రేపటికి ఏకోత్తర వృత్తి కష్టం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అజ్ఞానం జాహ్నవే తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ అంబోధర శ్యామల కుంతలాయై అతి ప్రవాసామ్రజటాధరాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఆగీషాద్యాస్తు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్మృతం నమామి గజాననం సభాకల్పతరం వందే. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేపడుతున్నాం. ఇది మాఘమాసం. మాఘ అఘ అన్ని పాపాల నుంచి దూరము చేసి మనకు అవసరమైనటువంటి అభ్యుదయ నిశ్రేయసాలు రెండిటిని అందించేటటువంటి మాసం. మనకు అవసరమైన అభ్యుదయ నిశ్రేయసాలు రెండింటిని అందించేటటువంటి మాసం. అభ్యుదయము అంటే ఈ భూమి మీద కావాల్సిన సుఖాలన్నీ అందిస్తూనే స్వర్గాది లోకాల నుంచి మోక్షము దాకా బయట కూడా అన్నీ అందించగలిగేటటువంటి మాసము ఈ మాఘమాసం. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఏ పంచాయతనాన్నైతే మనందరికీ అందించారో ఆ పంచాయతనానికి మొత్తానికి మూలమైనటువంటి స్తంభం లాంటి మాసం. ఎలా మూలమైన స్తంభం ఏమిటా పంచాయతనం? సాయంత్రం మనకు ఉపన్యాసం ఉంది. అందరూ కూడా 5 సకాలంలో వస్తే ఎందుకు ఈ సమయంలో చేస్తున్నాం, ఈ కాలం గొప్పతనం ఏమిటి, ఇవాళ ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఏమిటి, ఈ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నాం? ఏమ్మా ప్రపంచంలో ఎన్ని చోట్లు లేవు, ఇన్ని చోట్లు ఉన్నా ఈ ప్రాంతము ఎందుకు ఎంచుకోబడింది, దీనికి ఒక విశిష్టత ఉండాలి కదా. ఆ విషయాలన్నీ కూడా సాయంత్రం ఇవాళ 5 గంటల తర్వాత నుంచి మన సభలో అనేకమైన విషయాలు పెద్దల ద్వారా చెప్పుకుంటూనే నేను చాలా విషయాలను ఇక్కడ వివరించబోతూ ఉన్నాను. కాబట్టి అదంతా సాయంత్రం చెప్పుకుందాం. దీన్ని ఆరంభం చేయాలి ఈ భూమిలో అంటే ఇక్కడ మనం ఈ కార్యక్రమం ఆరంభం చేయంగానే చాలా మంది గుండెల్లో పిడుగులు పడతాయన్నమాట. కారణం ఏమిటి అంటే వైదిక ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికి చాలా కొద్ది చోట్ల మాత్రమే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మన ధర్మం మీద దాడి చాలా విశేషంగా జరుగుతుంది. ఎవరు దాడి చేస్తున్నారో వాళ్ళందరికీ గుండెలో రాయి పడ్డట్టే, మీకు అనుమానం ఒక్కర్ల. గట్టిగా ఒకసారి చెప్పండి. ఈ ధర్మము యొక్క గొప్పతనాన్ని చెబితే ఎక్కడికక్కడ మిగతా అంతా పారిపోవాల్సింది. అంత గొప్పదైనటువంటి వైదిక ధర్మంలో మనం అందరం పుట్టాం. ఈ వేద ధర్మంలో ఆ ఫలాల్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ధర్మము యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు ఈ ధర్మాన్ని పట్టుకొని మనం అందరము ఉన్నాం, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మరి ఇంతమంది గుండెల్లో పిడుగుబడి అనేక రకాలైనటువంటి ఆలోచనలు వచ్చి, అబ్బో వాళ్ళకేదో డబ్బుండొచ్చి కడుతున్నారని కొంతమంది, ఏదో పని పాట లేక ఏదో పని చేసుకుంటున్నారని కొంతమంది, మరి ఇక అంచనా వర్గాలు ఉంటాయి కదా, రకరకాలుగా మాట్లాడుకునేవాళ్ళు.
వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఆలోచనతోటి జనాలు రకరకాలైనటువంటి హావభావాలని ముందరికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ అన్ని హావభావాలు సమసి ప్రతి వాళ్ళు ధర్మాన్ని పట్టుకొని ముందరికి వెళ్ళాలి అంటే మీ శరీరంలో అయినా నా శరీరంలో అయినా శక్తి అనేటటువంటిది ప్రధానం. శక్తి లేకపోతే ఏమీ చేయలేము. ఆ శక్తి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఏమీ చేయదు. కాబట్టి పరమేశ్వర అనుగ్రహంతో శక్తిని ఒక్కసారి ఈ ప్రదేశంలో పెడితే అనుమానాలు పోయి కర్తవ్యం ఏమిటి, మనం అందరం ఏ కర్తవ్యం కోసం అసలు ఈ భూమి మీదకి వచ్చాం, మనం అందరం చేయాల్సిన పని ఏమిటి, ఇది బోధపడుతుంది. అందుకని ప్రప్రథమంగా ఇక్కడ అద్భుతంగా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో శక్తి, ఆ పరాశక్తి, ఆ అమ్మవారిని, ఆ శ్రీమాతని, ఇక్కడ ఆ పరాచండికని ఆవాహన చేసుకొని ఆ దుర్గా అమ్మవారిని గనక తెచ్చుకుంటే దుర్గే దుర్గతి నాశిని, సమస్తమైనటువంటి దుర్గతుల్ని వాళ్ళ వైదికానికి బట్టిన దుర్గతుల నుంచి మన ఇళ్లల్లో మన సంతానానికి, మన కుటుంబానికి, మన ప్రాంతానికి బట్టినటువంటి దుర్గతులన్నీ కూడా దూరం చేయగలిగిన శక్తి ఏది అంటే ఆ పరాశక్తే. ఏమ్మా, ఇప్పుడు మనం అందరం అన్నం తింటున్నాం. తిన్నటువంటి అన్నము మన మనస్సు వల్ల అరుగుతోందా? మన మనస్సుతో అరిగేటైతే ప్రతివాడు గంగాణాలు తెచ్చుకొని తిరిగి మనస్సుతో అరుగు అని చెప్తాడు కదా. కాబట్టి మన మనస్సుతోటి అరగట్ల, మన బుద్ధితో అరగట్ల. మన తెలివితేటల కంటే గొప్పదైన తెలివి ఒకటి మన శరీరంలో పనిచేస్తోంది. ఆ తెలివి మనం తిన్నటువంటి దాన్ని అరిగిచ్చి మనకి శక్తినిస్తోంది. ఆ తెలివి పరమాత్మ అయితే ఆ బయటికి వచ్చేటటువంటి శక్తి పరాశక్తి. కాబట్టి ఆ తెలివిని, ఆ పరాశక్తిని లోపల అంతర్ముఖులమై అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లోపలికి వెళ్ళి చూడలేం. కాబట్టి ఒక్కసారి బయటగా వేద మంత్రాలతో ఈ అనంతమైనటువంటి విశ్వములో ఆ దేవతల్ని ఇక్కడ ఆవాహన చేసుకొని ఆ ఆవాహన చేసుకున్నటువంటి దేవతల్ని మనం ప్రార్థిస్తున్నాం. ఎలా అయితే మన లోపల తెలివి కొంచెం తేడా వస్తే ఓ చిన్న మాత్రో దానికి అవసరమైన మందో ఏదో మాకో వేసుకుంటే మళ్ళీ ఆ పరాశక్తి అనుగ్రహించి ఉపశమించి మళ్ళీ ఎలా ఆరోగ్యాన్ని ఇస్తుందో, వైదిక ధర్మానికి వచ్చినటువంటి గ్లాని మొత్తానికి ఓ మాత్ర కావాలి కదమ్మా. మరి ఈ గ్లానికి మాత్ర మెడికల్ షాప్కో వెళ్ళి రాసిస్తే మనకి దొరకదు కదా. మనకి బాగా ఆనందం ఉంది, అయ్యా కాస్త ఆనందం తగ్గడానికి ఏమన్నా ఆసుపత్రిలో మందులు ఇస్తారా అంటే ఇవ్వలేరు మనం. లేదు మనకి ప్రేమ విశేషంగా పిల్లల మీద వచ్చింది, అయ్యా ఈ ప్రేమ కాస్త తగ్గడానికి ఏదైనా మందు ఉందా, లేదు ప్రేమ పెరగడానికి మందు ఉందా, వీటికి వేటికి ఏ డాక్టర్ల దగ్గర ఏ ఆసుపత్రుల్లో మందులు ఎక్కడ ఉన్నాయ్యా? ఈ మనస్సులో ఉండే సమస్తమైనటువంటి సంకల్పాలకి అన్నిటికీ పరమాత్మ దగ్గర ఉంటాయి, వేదంలో ఉంటాయి. కాబట్టి వేదాన్ని ఆశ్రయించి మనం అందరము ఇక్కడికి దేవతల్ని ఆహ్వానం చేసుకొని వాళ్ళ ద్వారా మనందరి లోపల పనిచేస్తున్నటువంటి పరాశక్తి ఉందిగా, పరాప్రకృతి పరమశివుడు, వాళ్ళు లోపల ఆనందించేటటువంటి స్థితి బయట ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి కూర్చున్నంత మాత్రాన, వీళ్ళు చదివే మంత్రాలు వింటున్నంత మాత్రాన ఆ లోపల ఉండేటువంటి పరమేశ్వరుడు పరాశక్తి పులకరించి మన కుటుంబాన్ని, మన శరీరాన్ని, మన ఆరోగ్యాల్ని, మన ప్రాంతాన్ని, మన ధర్మాన్ని అన్నిటినీ కూడా లోపల ఉండి కర్తవ్య బోధ చేసి పరిరక్షణ చేస్తుంది. అందుకోసం ఇక్కడ మనం చండీ యాగం చేసుకుంటున్నాం. మరి చండీ అనంగానే పరమాత్మ అయిపోయాడు. అయిన తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చాం పరాశక్తికి. ఈ పరాశక్తి తనను తాను అనేక శక్తులుగా విభజించుకుంది. ఆ విభజించుకున్న శక్తిలో శబ్దశక్తి ఆకాశ శక్తిగా ఉంది. ఆకాశ శక్తి అంతా వీళ్ళ మంత్రాలన్నమాట. ఇక స్పర్శ శక్తి అదేమిటి అంటే అక్కడ మొత్తము పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఆ జలాలన్నీ మన మీద చల్లుతారు కదా రేపు, అదంతా అక్కడి నుంచి మనకు వచ్చే స్పర్శ శక్తి. ఇక అగ్నిశక్తి లోపల, అగ్నిహోత్రం లోపల అన్ని ఆహుతులు దేవతలకు పంపిస్తూ ఉన్నారు కదా, ఆ పరాశక్తి మన నేత్రాలని అన్నిటినీ కూడా యోగ్యంగా ఉంచి అక్కడ అమ్మవారుగా అగ్నిహోత్ర రూపంలో మారింది. అదే సూర్యనారాయణమూర్తి కూడా ఈ మాఘమాసంలో సూర్యుడికి అత్యంత ప్రీతి
కాబట్టి అలాంటి మా అఘం అనేటటువంటి దాంట్లో అగ్నులనే ఆరాధన చేయాలి. ఇక జలాలు మొత్తము కలశాల నిండా జలాలని నింపి ఆ జలాలకి మొత్తాన్ని అంతటిని శక్తిని అందిస్తారే అది మొత్తము జలశక్తం, దాన్ని కుంభము అంటారు. అందుకనే అన్ని నదులలో నీళ్లు, అన్ని ప్రాంతాలలో నీళ్లు, దేవ మర్త్య పాతాళాల్లో ఉండేటటువంటి నదులకు సంబంధించినవన్నీ కూడా అక్కడికి ఆవాహన చేస్తూ ఉంటాం మనం. గంగా అంటే స్వర్గలోకంలో పుట్టింది, మత్స్యలోకానికి వచ్చింది, పాతాళానికి కూడా వెళ్ళినటువంటిది గంగా. కాబట్టి అన్ని లోకాలకి సంబంధించినటువంటి అన్ని నీళ్ళని ఈ నాయకంపల్లిలో మనం కూర్చొని వేద మంత్రాల ద్వారా శ్రద్ధగా ఆవాహన చేసుకొని జలాలన్నింటినీ కూడా మనం ఇక్కడికి తెప్పించుకుంటున్నాం. ఈ జలగత దేవతలందరినీ ప్రార్థన చేస్తాం, అగ్నిగత దేవతలందరినీ, అగ్నిహోత్రుడి ద్వారా చేరాల్సిన దేవతల్ని, వాయుగత దేవతల్ని, అలాగే వరుణగత దేవతల్ని అందరినీ కూడా మనం ఆవాహన చేసుకుంటూ దేనికోసం ఇదంతా చేస్తున్నాం అంటే భూమి సస్యశ్యామలంగా ఉంది, భూమి లోపల పంట రావాలి, భూమి నుంచి సమస్తమైనటువంటి శక్తులు రావాలి, భూమి నుంచే జీవమంతా కూడా మనకి ఇక్కడ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ భూదేవిగా ఒక శక్తిగా ఉంది అక్కడ. ఆ భూమి శక్తిగా ఉన్నదే అయస్కాంత శక్తి, నీళ్లలో ఉన్నదే హైడ్రో శక్తి, అగ్నిలో ఉన్నటువంటిదే థర్మల్ శక్తి, వాయువులో ఉన్నటువంటిదే విండ్ ఎనర్జీ అని మనం గొప్పగా చెప్పుకుంటామే ఆ పొటెన్షియల్ ఎనర్జీ, ఆకాశంలో ఉన్నదే కైనెటిక్ ఎనర్జీ. వాళ్ళ సైన్స్ లో మీరు రాసుకునేవేవో బయట నుంచి వస్తున్నవి కాదు, వేదములో వేల సంవత్సరాల నుంచి చెప్పేటటువంటి శక్తులని మంత్రాలతో ఎలా ఆవాహన చేయాలి అనే విషయం వేదం మనకు అందించింది. కాబట్టి ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నాము అంటే కూర్చొని మంత్రాలు చదువుతున్నాం అని కాదమ్మా. సమస్తమైనటువంటి దేవతలు మన చుట్టూతా ఈ పంచభూతాల రూపంలో మన పక్కనే ఉన్నారు, మనలో ఉన్నారు. ఒక్క డిగ్రీ పెరిగితే పనికిరాదు, ఒక్కసారి గాలి ఆగిపోతే ఈ ఉపాధి పనికిరాదు, ఒక్కసారి రుచి పోతే ఏడుస్తాం ఎప్పుడు రుచి వస్తుందా అని, వాసన పోతే ఏడుస్తాం, స్పర్శ పోతే ఏడుస్తాం. కాబట్టి ఈ పంచభూత శక్తులు మనలో బయట మొత్తం అంతా వ్యాప్తి చెంది రక్షిస్తున్నాయి. కాబట్టి వేదము ప్రకారము ఆ శక్తులన్నిటినీ ఇక్కడికి ఆవాహన చేసుకొని ఈ ప్రాంతంలో ఈ భూమిని మొత్తాన్ని, ఈ గ్రామాన్ని మొత్తాన్ని, ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని, ఈ దేశాన్ని శుద్ధి చేయడానికి మనం సంసిద్ధంగా ఋత్విగ్వరులందరినీ ఆహ్వానం చేసుకొని అయ్యా మీ బాధ్యత ఇది, మీరందరూ కూడా మేమందరం బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి, మేమందరం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరం బాగుండాలి అని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతోటి నిర్వహించండి అయ్యా. మీ మనస్సు లోపల మీరు ఎంత నిష్కల్మషంగా ఆ దేవతా శక్తులను ఆవాహన చేస్తారో ఈ ధర్మం అంత రక్షింపబడుతుంది. అందుకనే గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కనిపించేటటువంటి పనులు అందరూ చేస్తారు, కనిపించని దేవతల దగ్గరికి పంపించాల్సిన శక్తి బ్రాహ్మణుల దగ్గర వేద రూపంలో ఉంది. దానికి అవసరమైనటువంటి వాళ్ళకు అవసరమైన సంస్కారాలను ఇచ్చే గోఘృతం అంతా ఆవులో ఉంది. కాబట్టి ఈ గోవు వేదము ఎప్పటిదాకా బాగుంటాయో మన ధర్మం బాగుంటుంది. అందుకని వాళ్ళని ఆహ్వానం చేసుకొని శ్రద్ధగా మా అందరి నిమిత్తము ఋత్విగ్వరణం తీసుకొని అయ్యా ఆ దేవతల్ని ఆహ్వానం చేసి వాళ్ళందరినీ సంతృప్తి పరచండి అయ్యా. మీరు వాళ్ళని సంతృప్తి పరిస్తే మా గ్రామము, ప్రాంతము, చుట్టుపక్కల ఉన్నది మొత్తము, దేశము, విశ్వము సంతృప్తి చెందుతుంది. ఎందుకు? పరాప్రకృతి ఒక్క దగ్గర సంతృప్తి చెందిన విశ్వం అంతా పరాప్రకృతి సంతసించినట్టే. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న దేవతా శక్తుల్ని మమ్మల్ని అనుగ్రహించడానికి మీరందరూ ఆవాహన చేసి ఇక్కడ అమ్మవార్లను పిలిచి చాలా శ్రద్ధగా భక్తితోటి వాళ్ళని అర్చించి ఆ అనుగ్రహాన్ని మీరు పొంది మా అందరికీ అందించండి. ఇదే ప్రధానమైనటువంటి ప్రార్థన. ఇది చక్కగా చేస్తూ ఇక అవసరమైనటువంటి సర్వతోభద్ర మండలం నుంచి సమస్తమైనటువంటి యోగిని శక్తులు, వాస్తువుకి సంబంధించినటువంటివి అన్ని చతుర్వేదాలకు సంబంధించినటువంటి శక్తుల్ని అన్నిటినీ కూడా మనం ఇక్కడికి తీసుకొచ్చుకొని ఆ పరాశక్తి, ఆ పరాత్పరి, ఆ అమ్మవారిని అనంతమైనటువంటి నిర్గుణ నిరాకార సచ్చిదానందమైన పరబ్రహ్మ శక్తిని వ్యక్తమయ్యేట్టు మనందరికీ కనిపించే విధంగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రస్తుతానికి నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను. మళ్ళీ సాయంత్రము చాలా కూలంకషంగా అనేక విషయాలని మనం చర్చ చేసుకుందాం. పెద్దలు అనేక మంది రాబోతూ ఉన్నారు, మనకుండే సంశయాలన్నీ తీర్చబోతున్నారు. ఈ వైదిక ధర్మంలో ఉన్నన్ని లోతులు ప్రపంచంలో ఇంకా ఏ మతంలో లేవమ్మా. ధర్మము అంటే వైదిక ధర్మమే. కాబట్టి అలాంటి వేద మాతని ఆశ్రయించి మనం ఇక్కడ సంకల్పం, ఇక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ కూడా నేను
శిరస్సు ఉంచి ప్రార్థిస్తున్నాను. ఏమిటి అంటే మనఃపూర్వకంగా ఆ దేవతల్ని ఆవాహన చేయండి, శ్రద్ధగా వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరచండి. తద్వారా ఇక్కడ నుంచి వైదిక ధర్మ పరిరక్షణ మనమందరం కంకణం కట్టుకొని, ఒక్కళ్ళం కాదు అందరం, ఇందులో ఈ రామ అనేవాళ్ళు, కృష్ణ అనేవాళ్ళు, పరమేశ్వర అనేవాళ్ళు, ఆ పరాత్పర శక్తిని శ్రీమాత్రే అనేటటువంటి వాళ్ళు, శ్రీ మహాగణాధిపతయ్య అనేవాళ్ళు, ఆ సూర్యనారాయణ వేదపారాయణ అనేవాళ్ళు అందరూ కూడా ఒకటిగా ఉండి ధర్మ పరిరక్షణ చేసుకోవాలి. కాబట్టి ఇందులో భేదం వద్దు. ఇంకొక విషయం, పాపం మా దీక్షితులు గారికి, మా చారి గారికి ఒక అనుమానం ఉంది. అయ్యా మరి ఇక్కడ రామాలయం కదా, రామచంద్రమూర్తిని 12 తరాలుగా మేము వైఖానస సంప్రదాయంలో అర్చించుకుంటూ వస్తున్నాం కదా, సంప్రదాయంలో ఎట్టి మార్పు ఉండడానికి వీలు లేదు, ఎవరైనా చేస్తా అన్నా వద్దనేవాడిని నేనే ముందు. కారణము ఏ విధానంలో ఏది ప్రతిష్ఠ అవుతుందో అది ఆ విధానంలోనే అర్చింపబడాలి. కాబట్టి అది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాట. అందరినీ మార్చేసేయండి, మొత్తం ముద్రలు కొట్టండి, అట్లా ఉండదు. శంకరులు చెప్పేటటువంటిది ఎవరు దేన్ని ఆచరిస్తున్నారో దాన్ని గౌరవించండి, దాని యందు శ్రద్ధ ఉంచండి, శ్రద్ధగా చేయండి అని చెప్తారు. కాబట్టి మార్చే అవకాశం లేదు. సభాముఖంగా ముందు మీ సంశయం నివృత్తి చేస్తే అందరి సంశయం నివృత్తి అయినట్టే. కాబట్టి దిగ్విజయంగా అన్ని చేసుకుందాం అని చెప్తూ, ఈ క్షేత్రము మహాక్షేత్రం కావాలి అంటే ఎలా అయితే ఇప్పుడు ఋత్విక్కులందరూ సంకల్పం చేసి దేవతలను ఆహ్వానం చేస్తున్నారో, మీ అందరూ కూడా మీ అందరిలో ఆ పరాశక్తి ఉంది, ఆ అమ్మవారు ఉంది. మీరందరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం దిగ్విజయమగుగాక, ఎలా అయినా సరే మా ఈ కార్యక్రమం పూర్తి కావాలి అని కోరుకుంటే ఆ అమ్మవారు ఇక్కడికి వచ్చి కూర్చుంటుందమ్మా. మీ రూపంలో ఉన్న శక్తులన్నీ కూడా అమ్మే. అమ్మవారు లేకుండా ఇది ఉత్త జడం, ఎందుకు పనికిరాదు. మరి మీరందరూ వచ్చి మాట్లాడుతున్నారు, ఇన్ని చేస్తున్నారంటే ఓ చైతన్య శక్తి మనందరిలో ఉంది కదమ్మా. ఆ శక్తిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి అమ్మా. ఇక్కడ అద్భుతమైన పంచాయతన క్షేత్రం రావాలి. ఇక్కడ మా ఋత్విక్కులు చేసేటటువంటి కార్యక్రమంలో ఏ విఘ్నాలు రాకుండా ఉండాలి. దానికి ఎంత దాకా అవసరమైతే అంత దాకా మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ నుంచి ధర్మము రక్షింపబడాలి అనే సంకల్పం చేసి అందరము కూడా రేపు రామ కళ్యాణంలో కంకణం కట్టుకున్నాం. ఎవరెవరికి శ్రద్ధ ఉందో వాళ్ళందరూ. తర్వాత రేపటి నుంచి ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ మన సంస్థ తరఫున అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వార్ల యొక్క ఆశీస్సులతో ఎవరు సేవ చేయాలనుకుంటున్నారో, ఈ గ్రామంతో గాని, ప్రాంతంతో గాని, దేశంతో గాని, విదేశాలతో గాని, విశ్వంతో సంబంధం లేదు. నేను ఒక మానవ మాత్రుణ్ణి, నేను నా వంతు సేవ ఈ సంస్థకి చేయాలనుకుంటున్నా. అందరూ డబ్బులు ఇవ్వక్కర్లేదమ్మా. ఒక చీపిరి కట్టబట్టుకొని ఊడ్చే వాళ్ళు ఉన్నా చాలు. అందరూ డబ్బులు ఇవ్వక్కర్లా. ఆ చెట్టు 2 చెట్లు అక్కడ వేద్దాం, పూల చెట్లు, ఆ పూలు వస్తే స్వామికి వాడతారు కదా అనే సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు చాలు. ఏదైనా మంచి జరగాలి అనే సంకల్పం. కాబట్టి ఎవరు ఇలా మంచి చేద్దామనే కార్యకర్తలుగా మేము ఉంటామంటారో వాళ్ళందరూ కూడా రేపు పేరు, ఫోన్ నెంబరు, సంతకం పెట్టి పుస్తకాలలో రాస్తే ఎప్పుడు ఇక్కడ కార్యక్రమం జరిగినా మనం అందరం సమావేశం కావాలి. మనం అందరం ఒకళ్ళం మాట్లాడుకోవాలి. ఈ ఇబ్బందిని ఎట్లా అధిగమించాలి, మనకున్న సమస్యలు ఏమిటి, ఈ ధర్మానికి వస్తున్న సమస్యలు ఏమిటి, అందరం ఒక కుటుంబం లాగా. ఇదేమి బయటది కాదమ్మా, మనం అందరం ఒక కుటుంబం. ఇప్పుడు కంటే కొంచెం ఇదైంది, కానీ పూర్వము ఎవరిని కనిపించినా పెద్దనాన్న గారు, బాబాయ్ గారు, బావ, మావయ్య ఇట్లానే పిలుచుకునేవాళ్ళు కదా, అత్తయ్య అని. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో కొత్త సాంప్రదాయం, అంకులు ఆంటీ ఏది పెడితే అది, లేకపోతే ఇంకో పిలుపు. అలా కాదు, మనం అందరం ఒక కుటుంబం. ఇందులో ఒకళ్ళు పెద్ద లేరు, ఒకళ్ళు చిన్న లేరు. మనందరికీ సమస్యలు. కుటుంబంలో సమస్య వస్తే అందరి సమస్య కదా అది, నా ఒక్కడి సమస్య కాదుగా. పెద్ద ఏమండి మా యజమాని మా ఆయన ఉన్నారండి, ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఆయన చూసుకుంటారని మిగతా వాళ్ళు తిరుగుతారా? తిరగరు కదా. ఈ సంస్థలో కూడా మనందరికీ జగద్గురువులు పెద్ద అయినప్పటికీ మన సమస్యలన్నీ మనం చెప్పుకొని మాట్లాడుకుంటూ ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్దామమ్మా. ఈ అవసరం ఉంది అనుకునే వాళ్ళు ఒకసారి చేయలేపండి. ఈ అవసరం నిజంగా అందరం కలిసి మాట్లాడుకోవాలి అనే అవసరం ఉంది అనుకునే వాళ్ళు, అవసరం లేని వాళ్ళు చేతులు లేపద్దు, ఏం పర్వాలా. అవసరం ఉంది అనుకునే వాళ్ళు మాత్రం చేయలేపండి అమ్మ. అంటే చేయలేపిన వాళ్ళని కార్యకర్తలుగా రమ్మంటా అని అనుకోకండి.
ఏమక్కర్లా. కానీ ఈ అవసరం ఉందా లేదా, అది గుర్తించారా లేదా, గుర్తించిన వాడు దయ ఉంచి గట్టిగా చేయలేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. ఇప్పుడు చేయలేపిన వాళ్ళందరిలో లోపల విషయం ఉంది కాబట్టి కార్యకర్తలుగా రావాలా వద్దా మీరే నిర్ణయించుకోండి. ఈ గ్రామంలో కొంచెం మొహమాటస్తులు ఉన్నట్టున్నారు కదమ్మా, ఏమ్మా కాస్త మొహమాటం ఉంది కదా. దేని విషయంలో మొహమాటం ఉండాలమ్మా? అన్ని ఇంద్రియాలు ఇచ్చినటువంటి భగవంతుణ్ణి నేను మర్చిపోతున్నానేమో అని మొహమాట పడాలి. మొహమాటం దేనికి పడాలి? కళ్ళు చూస్తున్నాయి, దేని వల్ల చూస్తున్నాయి? లోపల చైతన్యం వల్ల చూస్తున్నాయి. చెవులు వింటున్నాయి, పరమాత్మ వల్ల వింటున్నాయి. అలా ఎవరి వల్ల వింటున్నాయో ఆయన గురించి నేను ఆలోచించలేకపోతున్నానేమో, ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని మొహమాట పడాలి. కానీ భగవంతుడి విషయంలో మొహమాటం ఎందుకమ్మా? గట్టిగా గోవింద 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 హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ, హర నమ పార్వతీపతయే, హర నమ పార్వతీపతయే. ఇదే వేడి మీద ఉందామమ్మా, వేడి తగ్గించద్దు. మనం ఇక మన ధర్మాన్ని అయిపోయింది, మనకు అవసరమైన వసతులు ఇక్కడ ఏర్పడుతున్నాయి. ఎలా కాపాడుకోవాలో నిర్ణయించుకోండి, మీ ఇష్టం, మీ చేతిలో బాగుందిగా. రైట్ అమ్మా. ప్రవేశం అక్కడ దేవస్థాపన చేసి ఇక మీరు మీరు కార్యక్రమం చూసుకోండి. అంతే, మిగతా అందరికీ అల్పాహారం వాళ్ళు కూడా అల్పాహారం చేసి వస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం చేసి 5 గంటలకల్లా కార్యక్రమం దక్షిణామూర్తి శారదా శారదాంభోజ వదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆగీశాద్యాస్తు మనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యా స్మృతం నమామి గజాననం. సభాకల్పతరం వందే. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేపడుతున్నాం. ఇది మాఘమాసం. మాఘ అఘ అన్ని పాపాల నుంచి దూరము చేసి మనకు అవసరమైనటువంటి అభ్యుదయ నిశ్రేయసాలు రెండిటిని అందించేటటువంటి మాసం. మనకు అవసరమైన అభ్యుదయ నిశ్రేయసాలు రెండింటిని అందించేటటువంటి మాసం. అభ్యుదయము అంటే ఈ భూమి మీద కావాల్సిన సుఖాలన్నీ అందిస్తూనే స్వర్గాది లోకాల నుంచి మోక్షము దాకా బయట కూడా అన్నీ అందించగలిగేటటువంటి మాసము ఈ మాఘమాసం. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఏ పంచాయతనాన్ని అయితే మనందరికీ అందించారో ఆ పంచాయతనానికి మొత్తానికి మూలమైనటువంటి స్తంభం లాంటి మాసం. ఎలా మూలమైన స్తంభం, ఏమిటా పంచాయతనం? సాయంత్రం మనకు ఉపన్యాసం ఉంది. అందరూ కూడా 5 సకాలంలో వస్తే, ఎందుకు ఈ సమయంలో చేస్తున్నాం, ఈ కాలం గొప్పతనం ఏమిటి, ఇవాళ ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఏమిటి, ఈ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నాం? ఏమ్మా, ప్రపంచంలో ఎన్ని చోట్లు లేవు? ఇన్ని చోట్లు ఉన్నా ఈ ప్రాంతము ఎందుకు ఎంచుకోబడింది? దీనికి ఒక విశిష్టత ఉండాలి కదా. ఆ విషయాలన్నీ కూడా సాయంత్రం ఇవాళ 5 గంటల తర్వాత నుంచి మన సభలో అనేకమైన విషయాలు పెద్దల ద్వారా చెప్పుకుంటూనే నేను చాలా విషయాలను ఇక్కడ వివరించబోతూ ఉన్నాను. కాబట్టి అదంతా సాయంత్రం చెప్పుకున్నాం. దీన్ని ఆరంభం చేయాలి ఈ భూమిలో అంటే, ఇక్కడ మనం ఈ కార్యక్రమం ఆరంభం చేయంగానే చాలా మంది గుండెల్లో పిడుగులు పడతాయి. కారణం ఏమిటి అంటే,
వైదిక ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికి చాలా కొద్ది చోట్ల మాత్రమే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మన ధర్మం మీద దాడి చాలా విశేషంగా జరుగుతుంది. ఎవరు దాడి చేస్తున్నారో వాళ్ళందరికీ గుండెలో రాయి పడ్డట్టే, మీకు అనుమానం అక్కర్లా. గట్టిగా ఒకసారి చెప్పండి. ఈ ధర్మము యొక్క గొప్పతనాన్ని చెబితే ఎక్కడికక్కడ మిగతా అంతా పారిపోవాల్సింది. అంత గొప్పదైనటువంటి వైదిక ధర్మంలో మనం అందరం పుట్టాం. ఈ వేద ధర్మంలో ఆ ఫలాల్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ధర్మము యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు ఈ ధర్మాన్ని పట్టుకొని మనం అందరము ఉన్నాం, ఈ విషయాలన్నీ కూడా తెలుస్తుంది. మరి ఇంతమంది గుండెల్లో పిడుగుబడి అనేక రకాలైనటువంటి ఆలోచనలు వచ్చి, అబ్బో వాళ్ళకేదో డబ్బుండొచ్చి కడుతున్నారని కొంతమంది, ఏదో పని పాట లేక ఏదో పని చేసుకుంటున్నారని కొంతమంది, మరి ఇక అంచనా వర్గాలు ఉంటాయి కదా, రకరకాలుగా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఆలోచనతోటి జనాలు రకరకాలైనటువంటి హావభావాలని ముందరికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ అన్ని హావభావాలు సమసి ప్రతి వాళ్ళు ధర్మాన్ని పట్టుకొని ముందరికి వెళ్ళాలి అంటే, మీ శరీరంలో అయినా నా శరీరంలో అయినా శక్తి అనేటటువంటిది ప్రధానం. శక్తి లేకపోతే ఏమీ చేయలేము. ఆ శక్తి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఏమీ చేయదు. కాబట్టి పరమేశ్వర అనుగ్రహంతో శక్తిని ఒక్కసారి ఈ ప్రదేశంలో పెడితే అనుమానాలు పోయి కర్తవ్యం ఏమిటి, మనం అందరం ఏ కర్తవ్యం కోసం అసలు ఈ భూమి మీదకి వచ్చాం, మనం అందరం చేయాల్సిన పని ఏమిటి, ఇది బోధపడుతుంది. అందుకని ప్రప్రథమంగా ఇక్కడ అద్భుతంగా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో శక్తి, ఆ పరాశక్తి, ఆ అమ్మవారిని, ఆ శ్రీమాతని, ఇక్కడ ఆ పరాచండికని ఆవాహన చేసుకొని ఆ దుర్గా అమ్మవారిని గనక తెచ్చుకుంటే, దుర్గే దుర్గతి నాశిని, సమస్తమైనటువంటి దుర్గతుల్ని, వాళ్ళ వైదికానికి పట్టిన దుర్గతుల నుంచి మన ఇళ్లల్లో, మన సంతానానికి, మన కుటుంబానికి, మన ప్రాంతానికి పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా దూరం చేయగలిగిన శక్తి ఏది అంటే ఆ పరాశక్తే. ఏమ్మా, ఇప్పుడు మనం అందరం అన్నం తింటున్నాం. తిన్నటువంటి అన్నము మన మనస్సు వల్ల అరుగుతోందా? మన మనస్సుతో అరిగేటైతే ప్రతివాడు గంగాణాలు తెచ్చుకొని తిరిగి మనస్సుతో అరుగు అని చెప్తాడు కదా. కాబట్టి మన మనస్సుతోటి అరగట్ల, మన బుద్ధితోటి అరగట్ల. మన తెలివితేటల కంటే గొప్పదైన తెలివి ఒకటి మన శరీరంలో పనిచేస్తోంది. ఆ తెలివి మనం తిన్నటువంటి దాన్ని అరిగిచ్చి మనకి శక్తినిస్తోంది. ఆ తెలివి పరమాత్మ అయితే ఆ బయటికి వచ్చేటటువంటి శక్తి పరాశక్తి. కాబట్టి ఆ తెలివిని, ఆ పరాశక్తిని లోపల అంతర్ముఖులమై అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, లోపలికి వెళ్ళి చూడలేం. కాబట్టి ఒక్కసారి బయటగా వేద మంత్రాలతో ఈ అనంతమైనటువంటి విశ్వములో ఆ దేవతల్ని ఇక్కడ ఆవాహన చేసుకొని, ఆ ఆవాహన చేసుకున్నటువంటి దేవతల్ని మనం ప్రార్థిస్తున్నాం. ఎలా అయితే మన లోపల తెలివి కొంచెం తేడా వస్తే ఓ చిన్న మాత్రో దానికి అవసరమైన మందో ఏదో మాకో వేసుకుంటే మళ్ళీ ఆ పరాశక్తి అనుగ్రహించి ఉపశమించి మళ్ళీ ఎలా ఆరోగ్యాన్ని ఇస్తుందో, వైదిక ధర్మానికి వచ్చినటువంటి గ్లాని మొత్తానికి ఓ మాత్ర కావాలి కదమ్మా. మరి ఈ గ్లానికి మాత్ర మెడికల్ షాప్కో వెళ్ళి రాసిస్తే మనకి దొరకదు కదా. మనకి బాగా ఆనందం ఉంది, అయ్యా కాస్త ఆనందం తగ్గడానికి ఏమన్నా ఆసుపత్రిలో మందులు ఇస్తారా అంటే ఇవ్వలేరు మనం. లేదు మనకి ప్రేమ విశేషంగా పిల్లల మీద వచ్చింది, అయ్యా ఈ ప్రేమ కాస్త తగ్గడానికి ఏమైనా మందు ఉందా, లేదు ప్రేమ పెరగడానికి మందు ఉందా, వీటికి వేటికి ఏ డాక్టర్ల దగ్గర ఏ ఆసుపత్రుల్లో మందులు ఎక్కడ ఉన్నాయ్యా? ఈ మనస్సులో ఉండే సమస్తమైనటువంటి సంకల్పాలకి అన్నిటికీ పరమాత్మ దగ్గర ఉంటాయి, వేదంలో ఉంటాయి. కాబట్టి వేదాన్ని ఆశ్రయించి మనం అందరము ఇక్కడికి దేవతల్ని ఆహ్వానం చేసుకొని వాళ్ళ ద్వారా మనందరి లోపల పనిచేస్తున్నటువంటి పరాశక్తి ఉందిగా, పరాప్రకృతి పరమశివుడు, వాళ్ళు లోపల ఆనందించేటటువంటి స్థితి బయట ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి కూర్చున్నంత మాత్రాన, వీళ్ళు చదివే మంత్రాలు వింటున్నంత మాత్రాన
ఆ లోపల ఉండేటువంటి పరమేశ్వరుడు పరాశక్తి పులకరించి మన కుటుంబాన్ని, మన శరీరాన్ని, మన ఆరోగ్యాల్ని, మన ప్రాంతాన్ని, మన ధర్మాన్ని అన్నిటినీ కూడా లోపల ఉండి కర్తవ్య బోధ చేసి పరిరక్షణ చేస్తుంది. అందుకోసం ఇక్కడ మనం చండీ యాగం చేసుకుంటున్నాం. మరి చండీ అనంగానే పరమాత్మ అయిపోయాడు. అయిన తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చాం పరాశక్తికి. ఈ పరాశక్తి తనను తాను అనేక శక్తులుగా విభజించుకుంది. ఆ విభజించుకున్న శక్తిలో శబ్దశక్తి ఆకాశ శక్తిగా ఉంది. ఆకాశ శక్తి అంతా వీళ్ళ మంత్రాలన్న. ఇక స్పర్శ శక్తి అదేమిటి అంటే అక్కడ మొత్తము పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఆ జలాలన్నీ మన మీద చల్లుతారు కదా రేపు, అదంతా అక్కడి నుంచి మనకు వచ్చే స్పర్శ శక్తి. ఇక అగ్నిశక్తి లోపల అగ్నిహోత్రం లోపల అన్ని ఆహుతులు దేవతలకు పంపిస్తూ ఉన్నారు కదా, ఆ పరాశక్తి మన నేత్రాలని అన్నిటినీ కూడా యోగ్యంగా ఉంచి అక్కడ అమ్మవారుగా అగ్నిహోత్ర రూపంలో మారింది. అదే సూర్యనారాయణ మూర్తి కూడా ఈ మాఘమాసంలో సూర్యుడికి అత్యంత ప్రీతి కాబట్టి అలాంటి మా అఘం అనేటటువంటి దాంట్లో అగ్నులనే ఆరాధన చేయాలి. ఇక జలాలు మొత్తము కలశాల నిండా జలాలని నింపి ఆ జలాలకి మొత్తాన్ని అంతటిని శక్తిని అందిస్తారే అది మొత్తము జలశక్తం. దాన్ని కుంభము అంటారు. అందుకనే అన్ని నదులలో నీళ్లు, అన్ని ప్రాంతాలలో నీళ్లు, దేవ మర్త్య పాతాళాల్లో ఉండేటటువంటి నదులకు సంబంధించినవన్నీ కూడా అక్కడికి ఆవాహన చేస్తూ ఉంటాం. గంగా అంటే స్వర్గలోకంలో పుట్టింది, మత్స్యలోకానికి వచ్చింది, పాతాళానికి కూడా వెళ్ళినటువంటిది గంగా. కాబట్టి అన్ని లోకాలకి సంబంధించినటువంటి అన్ని నీళ్లని ఈ నాయకంపల్లిలో మనం కూర్చొని వేద మంత్రాల ద్వారా శ్రద్ధగా ఆవాహన చేసుకొని జలాలన్నింటినీ కూడా మనం ఇక్కడికి తెప్పించుకుంటున్నాం. ఈ జలగత దేవతలందరినీ ప్రార్థన చేస్తాం. అగ్నిగత దేవతలందరినీ, అగ్నిహోత్రుడి ద్వారా చేరాల్సిన దేవతల్ని, వాయుగత దేవతల్ని, అలాగే వరుణగత దేవతల్ని అందరినీ కూడా మనం ఆవాహన చేసుకుంటూ దేనికోసం ఇదంతా చేస్తున్నాం అంటే భూమి సస్యశ్యామలంగా ఉంది. భూమి లోపల పంట రావాలి, భూమి నుంచి సమస్తమైనటువంటి శక్తులు రావాలి, భూమి నుంచే జీవమంతా కూడా మనకి ఇక్కడ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ భూదేవిగా ఒక శక్తిగా ఉంది అక్కడ. ఆ భూమి శక్తిగా ఉన్నదే అయస్కాంత శక్తి, నీళ్లలో ఉన్నదే హైడ్రో శక్తి, అగ్నిలో ఉన్నటువంటిదే థర్మల్ శక్తి, వాయువులో ఉన్నటువంటిదే విండ్ ఎనర్జీ అని మనం గొప్పగా చెప్పుకుంటామే ఆ పొటెన్షియల్ ఎనర్జీ, ఆకాశంలో ఉన్నదే కైనెటిక్ ఎనర్జీ. వాళ్ళ సైన్స్ లో మీరు రాసుకునేవేవో బయట నుంచి వస్తున్నవి కాదు, వేదములో వేల సంవత్సరాల నుంచి చెప్పేటటువంటి శక్తులని మంత్రాలతో ఎలా ఆవాహన చేయాలి అనే విషయం వేదం మనకు అందించింది. కాబట్టి ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నాము అంటే కూర్చొని మంత్రాలు చదువుతున్నాం అని కాదమ్మా. సమస్తమైనటువంటి దేవతలు మన చుట్టూతా ఈ పంచభూతాల రూపంలో మన పక్కనే ఉన్నారు, మనలో ఉన్నారు. ఒక్క డిగ్రీ పెరిగితే పనికిరాదు, ఒక్కసారి గాలి ఆగిపోతే ఈ ఉపాధి పనికిరాదు, ఒక్కసారి రుచి పోతే ఏడుస్తాం ఎప్పుడు రుచి వస్తుందా అని, వాసన పోతే ఏడుస్తాం, స్పర్శ పోతే ఏడుస్తాం. కాబట్టి ఈ పంచభూత శక్తులు మనలో బయట మొత్తం అంతా వ్యాప్తి చెంది రక్షిస్తున్నాయి. కాబట్టి వేదము ప్రకారము ఆ శక్తులన్నిటినీ ఇక్కడికి ఆవాహన చేసుకొని ఈ ప్రాంతంలో ఈ భూమిని మొత్తాన్ని, ఈ గ్రామాన్ని మొత్తాన్ని, ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని, ఈ దేశాన్ని శుద్ధి చేయడానికి మనం సంసిద్ధంగా ఋత్విక్వరులందరినీ ఆహ్వానం చేసుకొని అయ్యా మీ బాధ్యత ఇది, మీరందరూ కూడా మేమందరం బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి, మేమందరం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరం బాగుండాలి అని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతోటి నిర్వహించండి అయ్యా. మీ మనస్సు లోపల మీరు ఎంత నిష్కల్మషంగా ఆ దేవతా శక్తులను ఆవాహన చేస్తారో ఈ ధర్మం అంత రక్షింపబడుతుంది. అందుకనే గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కనిపించేటటువంటి పనులు అందరూ చేస్తారు, కనిపించని దేవతల దగ్గరికి పంపించాల్సిన శక్తి బ్రాహ్మణుల దగ్గర వేద రూపంలో ఉంది. దానికి అవసరమైనటువంటి వాళ్ళకి అవసరమైన సంస్కారాలను ఇచ్చే గోఘృతం అంతా ఆవులో ఉంది. కాబట్టి ఈ గోవు వేదము ఎప్పటిదాకా బాగుంటాయో మన ధర్మం బాగుంటుంది. అందుకని వాళ్ళని ఆహ్వానం చేసుకొని శ్రద్ధగా మా అందరి నిమిత్తము ఋత్విగ్వరణం తీసుకొని అయ్యా ఆ దేవతల్ని ఆహ్వానం చేసి వాళ్ళందరినీ సంతృప్తి పరచండి అయ్యా. మీరు వాళ్ళని సంతృప్తి పరిస్తే మా గ్రామము, ప్రాంతము, చుట్టుపక్కల ఉన్నది మొత్తము, దేశము, విశ్వము సంతృప్తి చెందుతుంది. ఎందుకు? పరాప్రకృతి ఒక్క దగ్గర సంతృప్తి చెందిన విశ్వం అంతా పరాప్రకృతి సంతసించినట్టే. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న దేవతా శక్తుల్ని మమ్మల్ని అనుగ్రహించడానికి మీరందరూ ఆవాహన చేసి ఇక్కడ అమ్మవారిని పిలిచి
చాలా శ్రద్ధగా భక్తితోటి వాళ్ళని అర్చించి ఆ అనుగ్రహాన్ని మీరు పొంది మా అందరికీ అందించండి. ఇదే ప్రధానమైనటువంటి ప్రార్థన. ఇది చక్కగా చేస్తూ ఇక అవసరమైనటువంటి సర్వతోభద్ర మండలం నుంచి సమస్తమైనటువంటి యోగిని శక్తులు, వాస్తువుకి సంబంధించినటువంటివి అన్ని చతుర్వేదాలకు సంబంధించినటువంటి శక్తుల్ని అన్నిటినీ కూడా మనం ఇక్కడికి తీసుకొచ్చుకొని ఆ పరాశక్తి, ఆ పరాత్పరి, ఆ అమ్మవారిని అనంతమైనటువంటి నిర్గుణ నిరాకార సచ్చిదానందమైన పరబ్రహ్మ శక్తిని వ్యక్తమయ్యేట్టు మనందరికీ కనిపించే విధంగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రస్తుతానికి నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను. మళ్ళీ సాయంత్రము చాలా కూలంకషంగా అనేక విషయాలని మనం చర్చ చేసుకుందాం. పెద్దలు అనేక మంది రాబోతూ ఉన్నారు, మనకుండే సంశయాలన్నీ తీర్చబోతున్నారు. ఈ వైదిక ధర్మంలో ఉన్నన్ని లోతులు ప్రపంచంలో ఇంకా ఏ మతంలో లేవమ్మా. ధర్మము అంటే వైదిక ధర్మమే. కాబట్టి అలాంటి వేద మాతని ఆశ్రయించి మనం ఇక్కడ సంకల్పం, ఇక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ కూడా నేను శిరస్సు ఉంచి ప్రార్థిస్తున్నాను. ఏమిటి అంటే మనఃపూర్వకంగా ఆ దేవతల్ని ఆవాహన చేయండి, శ్రద్ధగా వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరచండి. తద్వారా ఇక్కడ నుంచి వైదిక ధర్మ పరిరక్షణ మనమందరం కంకణం కట్టుకొని, ఒక్కళ్ళం కాదు అందరం, ఇందులో ఈ రామ అనేవాళ్ళు, కృష్ణ అనేవాళ్ళు, పరమేశ్వర అనేవాళ్ళు, ఆ పరాత్పర శక్తిని శ్రీమాత్రే అనేటటువంటి వాళ్ళు, శ్రీ మహాగణాధిపతి అనేవాళ్ళు, ఆ సూర్యనారాయణ వేదపారాయణ అనేవాళ్ళు అందరూ కూడా ఒకటిగా ఉండి ధర్మ పరిరక్షణ చేసుకోవాలి. కాబట్టి ఇందులో భేదం వద్దు. ఇంకొక విషయం, పాపం మా దీక్షితులు గారికి, మా చారి గారికి ఒక అనుమానం ఉంది. అయ్యా మరి ఇక్కడ రామాలయం కదా, రామచంద్రమూర్తిని 12 తరాలుగా మేము వైఖానస సంప్రదాయంలో అర్చించుకుంటూ వస్తున్నాం కదా, సంప్రదాయంలో ఎట్టి మార్పు ఉండడానికి వీలు లేదు, ఎవరైనా చేస్తా అన్నా వద్దనేవాడిని నేనే ముందు. కారణము ఏ విధానంలో ఏది ప్రతిష్ఠ అవుతుందో అది ఆ విధానంలోనే అర్చింపబడాలి. కాబట్టి అది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాట. అందరినీ మార్చేసేయండి, మొత్తం ముద్రలు కొట్టండి, అట్లా ఉండదు. శంకరులు చెప్పేటటువంటిది ఎవరు దేన్ని ఆచరిస్తున్నారో దాన్ని గౌరవించండి, దాని యందు శ్రద్ధ ఉంచండి, శ్రద్ధగా చేయండి అని చెప్తారు. కాబట్టి మార్చే అవకాశం లేదు. సభాముఖంగా ముందు మీ సంశయం నివృత్తి చేస్తే అందరి సంశయం నివృత్తి అయినట్టే. కాబట్టి దిగ్విజయంగా అన్ని చేసుకుందాం అని చెప్తూ, ఈ క్షేత్రము మహాక్షేత్రం కావాలి అంటే ఎలా అయితే ఇప్పుడు ఋత్విక్కులందరూ సంకల్పం చేసి దేవతలను ఆహ్వానం చేస్తున్నారో, మీ అందరూ కూడా అమ్మ, మీ అందరిలో ఆ పరాశక్తి ఉంది, ఆ అమ్మవారు ఉంది. మీరందరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం దిగ్విజయమగుగాక, ఎలా అయినా సరే మా ఈ కార్యక్రమం పూర్తి కావాలి అని కోరుకుంటే ఆ అమ్మవారు ఇక్కడికి వచ్చి కూర్చుంటుందమ్మా. మీ రూపంలో ఉన్న శక్తులన్నీ కూడా అమ్మే. అమ్మవారు లేకుండా ఇది ఉత్త జడం, ఎందుకు పనికిరాదు. మరి మీరందరూ వచ్చి మాట్లాడుతున్నారు, ఇన్ని చేస్తున్నారంటే ఒక చైతన్య శక్తి మనందరిలో ఉంది కదమ్మా. ఆ శక్తిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి అమ్మా. ఇక్కడ అద్భుతమైన పంచాయతన క్షేత్రం రావాలి. ఇక్కడ మా ఋత్విక్కులు చేసేటటువంటి కార్యక్రమంలో ఏ విఘ్నాలు రాకుండా ఉండాలి. దానికి ఎంత దాకా అవసరమైతే అంత దాకా మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ నుంచి ధర్మము రక్షింపబడాలి అనే సంకల్పం చేసి అందరము కూడా రేపు రామ కళ్యాణంలో కంకణం కట్టుకున్నాం. ఎవరెవరికి శ్రద్ధ ఉందో వాళ్ళందరూ తర్వాత రేపటి నుంచి ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ మన సంస్థ తరఫున అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వార్ల యొక్క ఆశీస్సులతో ఎవరు సేవ చేయాలనుకుంటున్నారో ఈ గ్రామంతో గాని, ప్రాంతంతో గాని, దేశంతో గాని, విదేశాలతో గాని, విశ్వంతో సంబంధం లేదు. నేను ఒక మానవ మాత్రుణ్ణి, నేను నా వంతు సేవ ఈ సంస్థకి చేయాలనుకుంటున్నా. అందరూ డబ్బులు ఇవ్వక్కర్లేదమ్మా. ఒక చీపిరి కట్టబట్టుకొని ఊడ్చే వాళ్ళు ఉన్నా చాలు. అందరూ డబ్బులు ఇవ్వక్కర్లా. ఆ చెట్టు 2 చెట్లు అక్కడ వేద్దాం, పూల చెట్లు, ఆ పూలు వస్తే స్వామికి వాడతారు కదా అనే సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు చాలు. ఏదైనా మంచి జరగాలి అనే సంకల్పం. కాబట్టి ఎవరు ఇలా మంచి చేద్దామనే కార్యకర్తలుగా మేము ఉంటామంటారో వాళ్ళందరూ కూడా రేపు పేరు, ఫోన్ నెంబరు, సంతకం పెట్టి పుస్తకాలలో రాస్తే ఎప్పుడు ఇక్కడ కార్యక్రమం జరిగినా మనం అందరం సమావేశం కావాలి. మనం అందరం ఒకళ్ళం మాట్లాడుకోవాలి. ఈ ఇబ్బందిని ఎట్లా అధిగమించాలి, మనకున్న సమస్యలు ఏమిటి, ధర్మానికి వస్తున్న సమస్యలు ఏమిటి, అందరం ఒక కుటుంబం లాగా. ఇదేమి బయటది కాదమ్మా, మనం అందరం ఒక కుటుంబం. ఇప్పుడు కంటే కొంచెం ఇదైంది, కానీ పూర్వము
ఎవరిని కనిపించినా పెద్దనాన్న గారు, బాబాయ్ గారు, బావ, మావయ్య ఇట్లానే పిలుచుకునేవాళ్ళు కదా, అత్తయ్య అని. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో కొత్త సాంప్రదాయం, అందులో ఆంటీ ఏది పెడితే అది, లేకపోతే ఇంకో పిలుపు. అలా కాదు, మనం అందరం ఒక కుటుంబం. ఇందులో ఒకళ్ళు పెద్ద లేరు, ఒకళ్ళు చిన్న లేరు, మనందరికీ సమస్య. కుటుంబంలో సమస్య వస్తే అందరి సమస్య కదా అది, నా ఒక్కడి సమస్య కాదుగా. పెద్ద ఏమండి మా యజమాని మా ఆయన ఉన్నారండి, ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఆయన చూసుకుంటారని మిగతా వాళ్ళు తిరుగుతారా? తిరగరు కదా. ఈ సంస్థలో కూడా మనందరికీ జగద్గురువులు పెద్ద అయినప్పటికీ మన సమస్యలన్నీ మనం చెప్పుకొని మాట్లాడుకుంటూ ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్దామమ్మా. ఈ అవసరం ఉంది అనుకునే వాళ్ళు ఒకసారి చేయలేపండి. ఈ అవసరం నిజంగా అందరం కలిసి మాట్లాడుకోవాలి అనే అవసరం ఉంది అనుకునే వాళ్ళు, అవసరం లేని వాళ్ళు చేతులు లేపద్దు, ఏం పర్వాలేదు. అవసరం ఉంది అనుకునే వాళ్ళు మాత్రం చేయలేకుండా. అంటే చేయలేపిన వాళ్ళని కార్యకర్తలుగా రమ్మంటాను అనుకోకండి, ఏమవుతుందా. కానీ అవసరం ఉందా లేదా అది గుర్తించారా లేదా, గుర్తించిన వాడు దయ ఉంచి గట్టిగా చేయలేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. ఇప్పుడు చేయలేపిన వాళ్ళందరిలో లోపల విషయం ఉంది కాబట్టి కార్యకర్తలుగా రావాలా వద్దా మీరే నిర్ణయించుకోండి. ఈ గ్రామంలో కొంచెం మొహమాటస్తులు ఉన్నట్టున్నారు కదమ్మా, ఏమ్మా కాస్త మొహమాటం ఉంది కదా. దేని విషయంలో మొహమాటం ఉండాలమ్మా? అన్ని ఇంద్రియాలు ఇచ్చినటువంటి భగవంతుణ్ణి నేను మర్చిపోతున్నానేమో అని మొహమాట పడాలి. మొహమాటం దేనికి కూడా? కళ్ళు చూస్తున్నాయి, దేని వల్ల చూస్తున్నాయి? లోపల చైతన్యం వల్ల చూస్తున్నాయి. చెవులు వింటున్నాయి, పరమాత్మ వల్ల వింటున్నాయి. అలా ఎవరి వల్ల వింటున్నాయో ఆయన గురించి నేను ఆలోచించలేకపోతున్నానేమో, ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని మొహమాట పడాలి. కానీ భగవంతుడి విషయంలో మొహమాట ఎందుకమ్మా? గట్టిగా గోవింద 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 హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, హర నమః పార్వతీపతయే, హర నమః పార్వతీపతయే. ఇదే వేడి మీద ఉందామమ్మా, వేడి తగ్గించద్దు. మనం ఇక మన ధర్మాన్ని అయిపోయింది, మనకు అవసరమైన వసతులు ఇక్కడ ఏర్పడుతున్నాయి, ఎలా కాపాడుకోవాలో నిర్ణయించుకోండి. మీ ఇష్టం, మీ చేతిలో బాగుంది ఇక. రైట్ అమ్మా. ప్రదేశం అక్కడ దేవస్థాపన చేసి ఇక మీరు మీరు కార్యక్రమం చూసుకోండి అంతే. మిగతా అందరికి అల్పాహారం, వాళ్ళు కూడా అల్పాహారం చేసి వస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం చేసి 5 గంటలకల్లా కార్యక్రమం. దక్షిణామూర్తి